హాయ్, హలో, నమస్తే. నా పేరు గణేష్. మరొక కొత్త వీడియోతోటి మీరు ముందుకొచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే టాప్ ఇండస్ట్రీస్ హూ అడాప్టెడ్ ఏఐ ఫాస్ట్. సో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. హెల్త్ కేర్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, లేదంటే టెలికమ్యూనికేషన్స్, లేదంటే ఫ్యూయల్ ఇండస్ట్రీ, ఆయిల్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ. సో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. టాప్ 4 ఇండస్ట్రీస్ ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని త్వరగా అడాప్ట్ చేసుకున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మనకు బాగా పనికొస్తుంది. జాబ్ సర్చ్ చేసే వాళ్ళకి ఇంకా బెటర్గా పనికొస్తుంది. ఏఐ ఎంత అడాప్ట్ చేసుకున్నారు ఈ ఇండస్ట్రీస్లో, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని వేకెన్సీస్ రాబోతున్నాయి, ఎన్ని లే ఆఫ్లు రాబోతున్నాయి అనేది. సో లెట్ మీ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ డిలే. సో టాప్ 4 ఇండస్ట్రీస్ లీడింగ్ ఏఐ అడాప్షన్ ఏవి అంటే ఫస్ట్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ అనమాట. టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ రోల్స్ ఉంటాయంటే సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ టెస్టర్ ఆర్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. సో ఇలాంటి రోల్స్ ఎక్కువ ఉంటాయి సాఫ్ట్వేర్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్లో. దీంట్లో 75% ఆఫ్ డెవలపర్స్ ఆల్రెడీ ఏఐని కోడింగ్ అసిస్టెంట్గా వాడుతున్నారు. సో మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానీ, గిట్హబ్ కోపైలట్ కానీ, ఏ కర్సర్ కానీ, ఇలాంటి టూల్స్ రావడం వల్ల వాళ్ళ జాబ్స్ చాలా ఈజీ అయ్యాయి. ఈవెన్ కోడింగ్ సరిగా రాయని వాళ్ళు కూడా దే నో హౌ టు యూస్ టూల్స్. డే టు డే టాస్క్ని చాలా ఫాస్ట్గా, క్విక్గా, ఎఫెక్టివ్గా ఫినిష్ చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్ అండర్స్టాండింగ్. 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, ఒకే అప్లికేషన్ బిల్డ్ చేయడానికి పని చేస్తున్నారు అనుకుందాం. ఈ ఏఐ అసిస్టెంట్ రావడం వల్ల ఏమవుతుంది అంటే 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరిద్దరుగా డివైడ్ అయిపోయి ఇద్దరిద్దరు ఒక్కొక్క ప్రాజెక్ట్కి వర్క్ చేస్తారనమాట. ప్యారలల్గా ఒకేసారి 10 డిఫరెంట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం వల్ల కంపెనీకి కూడా బిజినెస్ పెరుగుతుంది, స్కేల్ పెరుగుతుంది. లే ఆఫ్ అవుతున్నారు అనడం కంటే ఇలా పాజిటివ్గా తీసుకోవడం సో మీకు అడ్వాంటేజ్. ఎందుకంటే మీరు అట్లీస్ట్ టూల్స్ నేర్చుకొని ఎలా ఎఫెక్టివ్గా మనం వర్క్ చేయాలి అనేది మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి. ఫినాన్షియల్ సర్వీసెస్లో 70% ఆఫ్ యూఎస్ ఈక్విటీ ట్రేడింగ్ వాల్యూమ్ ఉందన్నమాట. ఏఐ పవర్స్. ఈ ఏఐ వల్ల 70% ఆఫ్ యూఎస్ స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ చేంజ్ అవుతుంటుంది వాల్యూమ్. సో అల్గారిథం ట్రేడింగ్, ఫ్రాడ్ డిటెక్షన్, ఈ రీషేప్ వెల్త్ మేనేజ్మెంట్, సో ఇలాంటివన్నీ కూడా ఫినాన్షియల్ సర్వీసెస్లో ఆల్రెడీ ఏఐ సర్వీసెస్ అడాప్ట్ చేసుకునే. ఫ్రాడ్ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్సాక్షనల్లో కానీ, లేదంటే సర్వీస్ బేస్లో కానీ, ఫినాన్షియల్ సర్వీస్ బేస్లో కానీ ఫ్రాడ్ డిటెక్షన్ ఏఐ యూజ్ చేసి ఫ్రాడ్ డిటెక్షన్ని ఈజీగా ఎరాడికేట్ చేయగలుగుతున్నారు, లేదంటే ఆపగలుగుతున్నారు. చాలా కేసెస్లో ఏఐ హెల్ప్ అవుతుంది ఈ ఫ్రాడ్ని ఆపడానికి. ఎందుకంటే యూఎస్, యూకేలో చాలా ఫ్రాడ్లు జరుగుతాయి అనమాట. ఫినాన్స్ ఫ్రాడ్ ఎస్పెషల్లీ. వయసు అయిపోయిన వాళ్ళకి కాల్ చేస్తారు, ఎవరో బ్యాంక్ నుంచి కాల్ చేసిన ప్రిటెండ్ చేసి ఓటీపీలు తీసుకోవడం కానీ. వాళ్ళు చాలా అసలు ఇక్కడన్నా మనకి ఏషియా సైడ్ కొంచెం టెక్నాలజీకి అడాప్ట్ అయ్యారు. ఈవెన్ అంకుల్ ఆంటీలు కూడా వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు వాడేస్తున్నారు. బట్ యూఎస్, యూకే సైడ్ మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఈవెన్ 70+ ఆర్ రిటైర్ అయిపోయి ఒక కపుల్ వాళ్ళు వెరీ ఇండిపెండెంట్గా బతుకుతుంటారు అనమాట. అక్కడ మీకు తెలిసిందే కల్చర్ ఎలా ఉంటుందో. ఈవెన్ కూతుర్లు, కొడుకులు కలవాలంటే కూడా అపాయింట్మెంట్ కావాలి అనే కల్చర్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి అసలు ఇంటర్నెట్లో ఏం జరుగుతుంది అనేది ఐడియా ఉండదు. ఇలాంటి వాళ్ళకి కాల్ చేసి ఈజీగా మోసం చేసి ఫ్రాడ్లు చేస్తారనమాట. సో ఏఐ రావడం వల్ల ఇలాంటి ఫ్రాడ్లు కొంతవరకు హెల్ప్ అవుతున్నాయి డిటెక్ట్ అవ్వడానికి. ఇది ఓకే, ఇది ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ అని ఒక మెసేజ్ పంపడం కానీ, ఏదైనా అలర్ట్ పంపడం కానీ ఏఐ ద్వారా చేస్తున్నారనమాట. అప్ టు అన్ ఎక్స్టెంట్ దే ఆర్ ఏబుల్ టు యూజ్. ఈవెన్ స్టాక్ మార్కెట్లో కూడా ఏఐ చాలా బెటర్గా యూజ్ అవుతుంది. కస్టమర్ సపోర్ట్, దీని గురించి చాలా పర్టికులర్గా మనం ఆలోచించాలి. ఈ కాల్ సెంటర్ జాబ్స్ కానీ, కాంటాక్ట్ సెంటర్ జాబ్స్ కానీ చాలా వరకు ఆల్రెడీ రీప్లేస్ అయ్యాయి. ఇక స్ట్రైట్ ఫార్వర్డ్గా నిక్కచ్చిగా చెప్తున్నాను, రీప్లేస్ అయ్యాయి. ఎందుకంటే ఏజెంట్లు తయారు చేశారు. కస్టమర్ సపోర్ట్ కాంటాక్ట్ సెంటర్లో ఎలా ఉంటుందంటే క్వైరీ రిజల్యూషన్ ఉంటుంది. మోస్ట్లీ సేల్స్ పక్కన పెట్టండి, క్వైరీ రిజల్యూషన్ ఉంటుంది. ఏదన్నా ఒక డాక్యుమెంట్ కానీ, లేదంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ బేస్ ఇస్తారు. దాన్ని వాళ్ళు డీటెయిల్డ్గా స్టడీ చేసి దాని మీద మంచి నాలెడ్జ్ తెచ్చుకొని దాని మీద ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఆన్సర్ చేసేటట్టు ఉంటారనమాట, రిజల్యూషన్ ఇస్తారనమాట. అదే జాబ్ ఏఐ చేయగలుగుతుంది. ఆ నాలెడ్జ్ బేస్ని ర్యాగ్ రూపంలో మనం ఏజెంట్కి ఇన్పుట్గా ఇస్తే సో ఏజెంట్ కూడా రెస్పాండ్ అవుతుంది. సో మీకు కొన్ని ఆటోమేటెడ్ కాల్స్ వస్తాయి, లేదంటే మీరు ఏదన్నా కస్టమర్ సపోర్ట్కి ఫోన్ చేసినప్పుడు బ్యాంక్ రిలేటెడ్ కానీ, ఇన్సూరెన్స్ రిలేటెడ్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆకో ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఆకో ఇన్సూరెన్స్ సపోర్ట్ని కాంటాక్ట్ అవుతారు మీరు ఏదైనా ఇష్యూ ఉంటే, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే. ఇక్కడ హ్యూమన్ కాల్ ఎత్తారనమాట, ఏఐ కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఇట్ విల్ లిసన్ టు యువర్ క్వశ్చన్, దాన్ని అనలైజ్ చేసుకొని దాని దగ్గర ఉన్న నాలెడ్జ్ బేస్ దానికి రిలవెంట్ ఆన్సర్ ఏదో అది మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఎస్కలేషన్ లెవెల్ వరకు వెళ్తే కానీ మీకు హ్యూమన్ ఏజెంట్కి కనెక్ట్ చేయరనమాట. సో ఏఐ అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యింది ఈ కస్టమర్ సపోర్ట్ ఇండస్ట్రీలో. అయితే హెల్త్ కేర్లో కూడా డయాగ్నోస్టిక్స్ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్స్, సో ఈ జనరల్ మెడిసిన్
ఏదైతే ఉంటుందో సర్జరీస్ కూడా చేస్తున్నాయి. కొన్ని చోట్ల మనం చూసాం ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో వీడియోస్ చాలా వచ్చాయి. ఈవెన్ హార్ట్ సర్జరీ కూడా ఎలా మెషిన్ ఎలా చేస్తుంది అనే రేంజ్‌కి వెళ్ళిపోయారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ డయాగ్నోస్టిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారామీటర్స్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీడింగ్స్ ఇస్తే, లేదంటే గ్లూకోజ్ లెవెల్స్ ఇస్తే, డయాబెటికా, నాన్ డయాబెటికా వాళ్ళకి కావాల్సిన కస్టమైజ్డ్ మెడిసిన్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటివి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళకముందే ఏఐ వచ్చి రీప్లేస్ చేస్తుందనమాట. లేదంటే అట్లీస్ట్ ఫిజిషియన్ ఆ ఏఐని యూజ్ చేసుకొని విత్ హిస్ మెడిసిన్ నాలెడ్జ్ మేబీ ఇట్ విల్ ఇంప్రూవైజ్ ఎ లాట్. బట్ ఇక్కడైతే ఫిజిషియన్ ఒప్పుకోరు ఏఐ యూజ్ చేయడానికి. ఏదర్ రీప్లేస్ అవుతుంది, లేదంటే డైరెక్ట్గా వాళ్ళే వర్క్ చేస్తారు. బట్ వాళ్ళు కాంబినేషన్లో వర్క్ చేయడం అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకే చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అనేది మనం చూడాలి. సో ఇది టాప్ 4 ఇండస్ట్రీస్. ఇవి టాప్ 4 ఇండస్ట్రీస్ ఏఐ అడాప్షన్లో ఫాస్ట్గా ఉండేది. టెక్కీస్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఈ ఏఐ 420 మిలియన్ ప్లస్ రిపాజిటర్స్ని స్టడీ చేసి ట్రైన్ అయిందనమాట. ఆల్రెడీ చాలా మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ ఇలాంటి రిపాజిటరీస్ని ఆల్రెడీ రీడ్ చేసేసుకొని రెడీగా ఉన్నాయి మనల్ని ఆన్సర్ చేయడానికి. 75% ఆఫ్ ద అడాప్షన్ ఉంది. డెవలపర్స్ ఈ ప్రపంచంలోనే, ఇండియాలోనే తీసుకోండి ఎగ్జాంపుల్గా, 75% ఆఫ్ ద డెవలపర్స్ ఏఐ అసిస్టెంట్స్ని వాడుతున్నారు డే టు డే బేసిస్లో. సో 10 రోజుల్లో చేసే టాస్క్, లేదంటే 20 రోజుల్లో చేసే టాస్క్ ఒక రోజులో 2 రోజుల్లో ఫినిష్ చేయగలుగుతున్నారు. అటానమస్ కోడింగ్ అనమాట. ఏఐ అనేది రాస్తుంది, మాట్లాడుతుంది, వీడియో జనరేట్ చేస్తుంది, లేదంటే స్క్రిప్ట్ ఇస్తుంది. ఈ జర్నలిస్టులు కానీ, లేదంటే రైటర్స్ కానీ, స్క్రిప్ట్ రైటర్స్ కానీ, వీళ్ళందరూ జాబ్ రిస్క్లోనే ఉంటారు. ఎందుకంటే క్రియేటివ్గా ఆబ్వియస్గా హ్యూమన్కి ఉండే యూనిక్నెస్ ఉంటుంది, తప్పు పట్టట్లేదు. బట్ ఈ ఏఐ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ ఫీల్డ్స్లో కూడా వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువైంది. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే దే స్టార్టెడ్ యూజింగ్ టూల్స్ యూజ్ చేసి వాళ్ళ జాబ్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళగలరు అనేది అప్స్కిల్ చేసుకుంటున్నారు. సో వాళ్ళని చూసి టెక్కీస్ కూడా నేర్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే లే ఆఫ్కి భయపడడం కంటే వస్తున్న టూల్స్, ఎవాల్వ్ అవుతున్న టూల్స్, టెక్నాలజీకి అడాప్ట్ అయ్యి ఎలా యూస్ చేసుకొని మన బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. క్లోజ్ బిహైండ్ ఫినాన్షియల్ అనలిస్ట్, కస్టమర్ సర్వీస్ అనేటివి చాలా వరకు రీప్లేస్ అవ్వబోతున్నాయి. సో మీరు ఒకవేళ ఈ సెక్టర్లో ఆల్రెడీ జాబ్ చేస్తుంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. వెరీ సీరియస్ సిగ్నల్ అనమాట. 2026 ఎలా ఉండబోతుందో మనకి ఎవరికి తెలీదు. సో ఇది. సో టు సమ్మరైజ్, మనం ఇన్ఫర్మేషన్ కోసం టాప్ 4 ఇండస్ట్రీస్ ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకున్నాయో, ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటున్నాయో మనం తెలుసుకున్నాం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మీరు ఆల్రెడీ ఆ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా, లేదంటే ఆ ఇండస్ట్రీలో వెళ్ళాలనుకుంటున్నా మీకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని బట్టి మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. లెర్నింగ్ పాత్ ఎలా ఉండబోతుంది, లేదంటే కెరియర్ ట్రాన్సిషన్ ఎలా ఉండబోతుంది అనేది మీరు ఆలోచించుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక కొత్త వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.